చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానో విని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి, లేదంటే మీ ఇష్టము. మొన్న ఏదో ఒక వీడియో చేశాడు ఒక పెద్ద ఆయన కోవిడ్లో కష్టాల గురించి. దాంట్లో ఎంత మాత్రం అబద్ధం ఉందో ఎంత మాత్రం నిజం ఉందో నాకైతే తెలియదు. కాకపోతే నేను ఫేస్ చేసేది ఏంటంటే కోవిడ్లో అది మాత్రం నేను చెప్తున్నాను మీకు. నేను దయచేసి వినుకోండి. ఈ రోజు వరకే చెప్తాను నేను. గత రోజులు జరిగిందంటే వదిలిపెట్టండి, ఈ రోజు జరిగింది చెప్తాను నేను. 360 మాల్ అందరికీ తెలిసి ఉంటుంది, 6వ నెంబర్ రోడ్డు దగ్గర ఉంటుంది తగులుకొని 360 మాల్. అక్కడికైతే ఐకే కిందకి అయితే వెళ్ళాం, B2లోకి. అక్కడికైతే వెళ్ళిన తర్వాత అయితే వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం దిగి ఆ నుంచి ఇంకా వేరే డోర్లోకి అయితే వెళ్ళిపోయారు. నెంబర్ 2 డోర్లోకి వెళ్ళిపోయారు నడుచుకొని, పైనుంచి ఇలా వెళ్ళిపోయారు. నాకైతే బండి తీసుకొని రమ్మని చెప్పారు. మనం B2లో పెట్టున్నాం కదా పార్కింగ్లో, ఆడైతే డబ్బులు కట్టాలా, 300 ఫీజు డబ్బులు అయితే కట్టాలా. నాకు డబ్బులు లేవు. ముసలోడికి ఫోన్ చేశాను, బండి నెంబర్ పంపించు, నేను డబ్బులు చేస్తాను అని వెళ్ళిపోయాడు. సరే సార్ అని చెప్పేసి నేను పంపించిన తర్వాత డబ్బులు వేసాను, ఇంకా నువ్వు పో అని చెప్పాడు. ఆడిపోయినాక ఆ పార్కింగ్ వాడు వచ్చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ దెంగవు ఇక్కడ, నువ్వు పోయి డబ్బులు ఇవ్వాలి నాకు, లేకపోతే కనెక్ట్ చేయమన్నాడు. ఆ రెండు కూడా నా కాళ్ళు లేవురా నేను అని చెప్తే మా ముసలోడు నీకు డబ్బులు ఉంటే ఇవ్వమన్నాడు. ఓడిచ్చిన డబ్బులు మేమేనా నా దగ్గర పెట్టుకోవడానికి నా అవసరం, నాకేం అవసరం ఉంటుంది డబ్బులతో. నేను ఉండే డబ్బులు మొత్తం ఇంటికి పంపించుకొని ఏదో ఒక 5 దినాలు పెట్టుకొని ఆ 5 దినాలు ఒక 3 రోజులు తినేస్తా. ఫస్ట్ 5 దినాలలో నేను చేసే పని ఏమిటంటే బర్గర్ కింగ్ ఒక రోజు తినేస్తాను. ఇంకా మిగతా రోజుల్లో పెప్సీ, చిప్స్, ఇంకా ఏమైనా తెలుసు కదా మీకు, తంబాకు అట్లాంటివి ఏమైనా తీసుకొని తిన్నాము. ఇంకా అదే జీవితం కోవిడ్లో. అడిగి నా డబ్బులు అడిగి కరెక్ట్గా అయిపోతాయి. 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాను బ్రో. 3 కిలోమీటర్లు ఐక్యా మొత్తం తిప్పించాడు. నాకు తిట్టకూడదు ఎందుకు. 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఊరి చెప్పేది ఒకటి, అదేదో చెప్పారు. నేను ఇది వీళ్ళు ఎట్టా తప్పే చెప్తారని చెప్పేసి నేను ఇంకో డోర్లో పోయినాను. ఆ డోర్లో పోతే అది కాదు, నువ్వు ఆడికింది పోయినావు, అది ఇది అని చెప్పి గాండు గిండు అని చెప్పేసి అబ్బా ఎందుకులే, చాలా అయితే కోపం వచ్చింది నాకే. ఇంకా అక్కడి నుంచి ఫైనల్లీ ఆవిడ చేరాను ఫ్రెండ్స్. లగేజ్ ఇచ్చాడు నా దగ్గర, మోపిచ్చాడు 3 కిలోమీటర్లు. 360 మాల్ లోపల ఏసీ ఉంటుంది. ఆ ఏసీలో కూడా నాకు చెమటలు పట్టాయంటే నమ్మండి ఒట్టు. దయచేసి కువైట్కి రావనే వద్దురా ఎవరు కూడా. అసలు కువైటే వద్దు. దీని అమ్మ జీతం వీళ్ళ. నాకు ఈరోజు జరిగింది కనుక ఇండియాలో కనుక జరిగి ఉంటే, నేను లారీ తోలేటప్పుడు కనుక నాకు జరిగి ఉంటే లారీ అక్కడ నేను నడి రోడ్లో ఆపాడు, ఇంక బీగల బండ్లో పెట్టేసి బస్సు ఎక్కి నేరుగా ఇంటికి ఎక్కేసి వెళ్ళిపోయాడు నేను. కానీ ఇక్కడ మనం చేయలేము. ముసలోడికి నేను ఫోన్ చేశాను, తప్పు నాది కాదు నీది. బయట డోర్ నాకు తెలుసు కానీ లోపల డోర్ నాకైతే తెలుస్తాను, నువ్వు చెప్పకపోతే అని చెప్పాను నేను. దానికి సమాధానం చెప్పకుండా ఖలాస్ అంటాడు. ఏంది ఖలాస్? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది మనిషికి, అది ఇక్కడికి వచ్చినాక పోదెంగుతావు మాత్రం గ్యారెంటీ. వద్దురా కోవిడ్ రావుతురా.